చిల్మర్తి లింగయ్య గారు పలికిన చిలక పలుకుల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు రాజకీయాల్లో విలువలు, నిజాయితీ, ఇంకోటి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వదిలించినట్టుగా ఉంది. నకరేకల్ నియోజకవర్గ ప్రజలు నీ అసమర్థ పాలన, నీ చేతగానితనం, నువ్వు చేసిన అరాచకాలు భరించలేక బొగ్గెరక పెట్టి కొట్టుడు కొడితే 70,000 మెజార్టీతో ఓడించి బంగాళాఖాతంలో కల్పించారు. ప్రజల నుండి ఏ ముఖం పెట్టుకుని రావాలో చేతగాక తెలియక ఏదో సాగు పెట్టుకుని వస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా అది శివాలయం కమిటీ ఉన్నది, ఎండోమెంట్ కమిటీ ఎవరెవరు ప్రజాప్రతినిధులు ఉన్నారో ప్రజాప్రతినిధులు వాళ్ళు పిలుచుకుంటారు. లేదు వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఇంకెవరైనా పిలుచుకోవచ్చు. అట్లీస్ట్ నీకు కనీస ఇంగిత జ్ఞానం తెలవకుండా అంతమంది భక్తజనం ఉన్న ప్లేస్కి పోయి ఆ గుడిలో నువ్వు ప్రెస్ మీట్ పెట్టి రాజకీయాలు చేయటము అసలు నీ యొక్క దిగజారుతనానికి సంపూర్ణమైన నిదర్శనంగా చెప్పొచ్చు. రాజకీయాలు తెలుసుకుంటే బయటకు వచ్చి మాట్లాడు. నిజంగా ఆ గుడి పొరపాట్లు ఏమన్నాయి, నీకేమైనా అవమానం జరిగితే బయట మాట్లాడు. మాజీ ప్రజాప్రతినిధులు పిలిచే సంస్కృతి నువ్వు పిలిచినవా? చిట్యాల ఇదే మన అయ్యప్ప భక్తులు పడిపూజ కోసం మాజీ ఎమ్మెల్యేని ఇంకా మిగతా నాయకుల్ని చందాలు అడుగుతాం అంటే పోనీ చరిత్ర నీది. వాళ్ళ కానీ పోయి చందాలు కూడా అడగొద్దని చెప్పిన చరిత్ర నీది. అరే కనీసము నువ్వు ఎమ్మెల్యేవు, నీ వెనకాల నీ మంత్రి జగదీష్ రెడ్డి పేరు ఉంటుంది, ముఖ్యమంత్రి పేరు ఉంటుంది, కేవలం ఎమ్మెల్యే వేముల వీరేశ్వర పేరు ఉంటుంది. అది అవపడొద్దని ఒక మన చెడు బుద్ధితోని క్యాంప్ ఆఫీస్ ఉన్న పెద్ద బోర్డుకు దాని ఫ్లెక్సీ శాస్త్రం 5 ఏళ్ళు ఫ్లెక్సీ పెట్టావు. నువ్వు ప్రజాస్వామ్యం గురించి, విలువల గురించి, పది గురించి మాట్లాడితే లింగయ్య గారు ప్రజలకు ఏం తెలియదు అనుకుంటున్నావా? విలువలు లేకుంటేనే అసలు నీకు మాత్రం ఏమాత్రం నైతికత విలువలు లేవు. నువ్వు పాలించడానికి అనర్హుడు అనే గెలుపోవడం సహజం, ప్రజాస్వామ్యం గెలుపోవడం సహజం. కానీ నీ ఓటమి అనేది ప్రజలు నీకు అసలు ఏ రకమైన అర్హత కాదు, నువ్వు రాజకీయాలు ఉండడానికి వీలు లేదని చెప్పేసి నిన్ను ఈసీ నుంచి పంపిస్తే నువ్వు చేసే ఇంకా నువ్వు మానుకుంటే ఎట్లా? నీ చిల్లర శాస్త్రం ఇంకా మానుకుంటే ఎట్లా? గుళ్ళకి వచ్చా ప్రెస్ మీట్ పెట్టవచ్చాను. ఇంకా మీ అన్యాయులు కొంతమంది మాలేస్తారు, మాలేసి చీఫ్ గెస్ట్ చిల్మర్తి లింగయ్య అని చెప్పేసి వాళ్ళే ఒకటి క్రియేట్ చేసి వాళ్ళు పెడతారు. నువ్వు చీఫ్ గెస్ట్ అవుతావా? ఎమ్మెల్యే నువ్వా? గెలిచిన ప్రజలతో గెలిచిన ఎమ్మెల్యే అవుతారా? ఈ రకమైన చిల్లర శాస్త్రాలు రెచ్చగొట్టి ఏదో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ పేరుతో ఆ పేరుతో మళ్ళా మీడియా ముందరలో ఎన్నో అవపడని ఒక కుయెత్తుతో నువ్వు వస్తున్నావు తప్ప నీ మాటలకి, నీ శాస్త్రాలకి ఎవరు నకరేకల్ నియోజకవర్గ ప్రజలు ప్రలోభపడి మోసపోయే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా నీకు ఎంత అయితే నువ్వు ఆ రకమైన చెడు శాస్త్రాలు చేస్తావో ఇంకా మరింత ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మరింత బుద్ధి చెప్తారు. నీ పరిపాలన మొత్తం మనకు ఇప్పుడు అన్యాయంగా నీకు ఎదురుదిన్న కార్యకర్తల మీద, ఎదురు పార్టీ విపక్ష పార్టీల మీద కేసులు పెట్టే పనినా మొత్తం వరుసగా నువ్వు ఎమ్మెల్యే ఉన్న 5 సంవత్సరాలు ఓలి జరుపుకొని అవుతుంది. అవుతున్నది మంచి ప్రజలు కూడా సంతోషంగా ఇప్పుడు నిలమన్న చీరలు కూడా మంచిర్రు, ఫోటో చూపించారు. ఆ చీర ఎప్పుడైతే కవిత కూడా ఆ చీరనే కట్టుకుంది, ఇప్పుడు ఆ చీర ఈ చీర సేమ్ ఒక తీరేనే ఉన్నది. అది గమనించాలి. కవిత కట్టుకునే చీర ఉంటుంది. మన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా చీరలు తయారు చేసి 1,00,000 మంది ఆడబిడ్డలకు పంచడం జరుగుతుంది. ఏదేమైనా మీ పని అయిపోయింది. వచ్చే ఇంకా 3 ఏళ్ల తర్వాత మీ పార్టీ ఉండదు, మీ నాయకులు ఉండరు. ఇప్పటికే కేసీఆర్ ఇంట్లో నుంచి బయటికి వెళ్తలేడు. ఈ కేసు బయటికి వెళ్ళిన తర్వాత మీ కొడుకులు వాళ్ళని కూడా బయటికి వెళ్ళకుండా చూస్తారు రేవంత్ రెడ్డి. మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి లేనిపోయిన మాటలు చెప్పుకుంటా ప్రజలు మభ్యపెట్టుకుంటా తిరుగుకుంటా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో అన్ని కాంగ్రెస్ పార్టీ దిగ్విజయంగా గెలుస్తుంది. వేముల వీరేశం గారి నాయకత్వం అని చెప్పి తెలియపరుస్తాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ట్రాన్స్పరెన్సీగా, పారదర్శకంగా పరిపాలనా సౌలభ్యంతో చేస్తున్నటువంటి క్రమంలో డబ్బులు ఏ రూపేణా ఎక్కడ దుర్వినియోగం అనేది దాని మీద ఒక ఎంక్వైరీ చేసి విచారణ జరిపించేటువంటి సందర్భంలో ఈ కార్ రేసులో 50 కోట్ల రూపాయలు దుర్వినియోగమైనవి. దానికి గత పాలక వర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు బాధ్యత వహిస్తున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దీనికి సంపూర్ణమైనటువంటి బాధ్యత వహించిండు అని చెప్పి నిజ నిర్ధారణలో ఎంక్వైరీలో తేలింది.
దాని పర్యవసానంగానే మొన్న గవర్నర్ గారు వారు అనుమతిని కూడా ఇవ్వటం జరిగింది. ఇప్పటికే ఆలస్యమైంది, అయినా కానీ జాప్యమైనా గవర్నర్ గారు అనుమతి ఇవ్వటం జరిగింది. అంటే గవర్నర్ గారు అనుమతిస్తే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కుమ్మక్కైనట్టు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చెప్తున్నారు.